దేవుని పేరిట అందరికీ వందనాలు. ఈరోజు వాక్య ధ్యానముగా ఆదికాండము 19వ అధ్యాయము 30 వచనం నుంచి చూద్దాము. లోతు సోయారులో నివసించుటకు భయపడి తన ఇద్దరు కుమార్తెలతో కూడా సోయారు నుండి పోయి ఆ పర్వతమందు నివసించెను. అతడు అతని ఇద్దరు కుమార్తెలు ఒక గుహలో నివసించిరి. అట్లుండగా అక్క తన చెల్లితో, మన తండ్రి ముసలివాడు, సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకములో ఏ పురుషుడునూ లేడు. మన తండ్రికి ద్రాక్షరసం తాగించి అతనితో శయనించి మన తండ్రి వల్ల సంతానము కలుగు చేసుకుందాము రమ్మని చెప్పాను. తర్వాత వారు తన తండ్రికి ద్రాక్షరసం పోయించి 2 రోజుల్లో ఇద్దరు తమ తండ్రి ద్వారా సంతానం కలుగు చేసుకుంటారు. అక్క అంటే తన సొంత తండ్రి ద్వారా. అది ఇక్కడ ఒక్కసారి మనం ఆలోచిస్తే వీరెందుకు ఇలాంటి ఆలోచన చేశారు, అసలు ఏంటి అంటే ఇక్కడ నాకు చిన్న డౌట్ వచ్చింది. ఏంటంటే మనతో పోవుటకు లోకములో ఏ పురుషుడునూ లేడు అని ఎందుకు అనుకుంటున్నారు? మనల్ని పెళ్లి చేసుకోవడానికి ఏ పురుషుడు లేడని ఎందుకు అనుకుంటున్నారు వీళ్ళు? అక్క చెల్లెలు ఇలా ఎందుకు ఆలోచిస్తున్నారు? మనం ఒకసారి దీనికన్నా ముందు చూస్తే ఏమవుతుందంటే, లోతు గారు ఎక్కడైతే సొదొమ గొమొర్రాలో నివసిస్తున్నప్పుడు దేవుని యొక్క ఉగ్రత వచ్చినప్పుడు అక్కడి నుంచి దేవుడు వీళ్ళ ఫ్యామిలీని బయటకు తీసుకొచ్చినప్పుడు వీళ్ళు వచ్చేస్తారు పారిపోయి. సొదొమ గొమొర్రా నాశనం అయిపోతుంది, వీళ్ళు బతుకుతారు. అయితే అది మనకు తెలిసిన విషయం ఏంటంటే, సైంటిఫిక్గా ప్రూవ్ అయింది ఏంటంటే, అక్కడ చాలా పెద్ద అగ్ని వచ్చిందని, పైనుంచి కూడా ఆ యొక్క అగ్ని యొక్క మంట పైనుంచి వచ్చి అక్కడ ఉన్న మనుషులందరినీ కాల్చేసిందని. ఇప్పటికి కూడా ఆ ప్రదేశం అలానే ఉంది, మొత్తం బూడిదతో నిండి ఉంది. అంటే అంత పెద్ద ఎక్స్ప్లోజన్ లాగా అయి ఉంటుంది. అంత పెద్ద ఒకలాంటి ఆల్మోస్ట్ మన కళ్ళ ముందున్న ప్రపంచం అంతా నాశనం అయిపోయింది అన్న విధంగా అయి ఉండొచ్చు. అందుకని వాళ్ళు అనుకొని ఉండొచ్చు అందరూ చనిపోయారు, ఇంకా భూలోకంలో అందరు చనిపోయారు అని అనుకోవచ్చు మొదటిదిగా. కానీ అది తప్పు అవుతుంది. ఎందుకంటే వారు అక్కడి నుంచి వేరే ఊరు వస్తారు, అంటే వేరే ఊరు ఉందని అర్థం కదా. అంటే ఆ ఊరికి ఏం కాలేదంటే ఆ ఊరిలో మగవాళ్ళు కూడా ఉండుంటారు కదా. మేబీ రెండోది ఏంటంటే, ఒకవేళ ఆ ఊరిలో మగవాళ్ళు ఉండుండొచ్చు, కానీ వారు అప్పటికే ఈ సొదొమ గొమొర్రాలాగా ఇక్కడ కూడా మేబీ పాపం అనేది బాగా ఎక్కువైపోయి అసలు ఆడవాళ్ళని పెళ్లి చేసుకోవడానికి మగవాళ్ళు లేరు కావచ్చు. మగవాళ్ళే సెక్స్ అనేది పాల్గొనే విధంగా హోమోసెక్సువల్స్ అంటారు కదా, ఆ విధంగా ఉన్నారు కావచ్చు. అందుకని ఈ అక్క చెల్లెళ్ళు ఇలా ఆలోచన చేసి ఉండొచ్చు. కానీ వారికి అంత అవసరం ఏంటి అంటే, ఇవన్నీ వీరు తమ మనసులో వచ్చిన ఆలోచనలు అవే నిజాలు అనుకున్నారు వాళ్ళు. ఒక పక్క మొత్తం కాలిపోయింది కాబట్టి ఎవరు లేరు అనుకున్నా కానీ, లేకపోతే ఉన్నా కానీ వీరంతా హోమోసెక్సువల్స్ కాబట్టి. కానీ వారికి అంత అవసరం ఏంటి? పిల్లల్ని కనాలి అని అవసరం అసలు వాళ్ళకి అది అవసరమా? మేబీ ఒకటి ఏంటంటే, మనము అంతకుముందు అధ్యాయాలు వచనాలు చదివితే దేవదూతలు ఇద్దరు వచ్చి లోతు గారి ఇంట్లో ఉన్నప్పుడు బయట వారందరూ వచ్చి ఆ దేవదూతల్ని బయటకు తీసుకురా, మేము వారితో కూడాలి, మేము వారితో పాపం చేయాలన్నప్పుడు, నా కుమార్తెలు ఉన్నారు, నా అల్లుళ్ళు ఉన్నారు, అక్కడ నా అల్లుళ్ళను నన్ను కూడా మెన్షన్ చేసి తన అల్లుడిని తీసుకొని బయలుదేరడం, అల్లుడిని రమ్మంటే అల్లుడు రారు అని చెప్పేసి కూడా రాసింది. అంటే ఆల్రెడీ కూతుర్లకి పెళ్ళి కాకపోతుంటే ఆల్రెడీ అమ్మాయికి నాకు పెళ్ళి అవ్వబోతుంది, నాకు పిల్లలు పుడతారు, నాకు ఒక సంతానం ఉంటుంది అన్నట్లుగా మేబీ వాళ్ళు అలాంటి ఆలోచన కలిగి ఉండొచ్చు, ప్లానింగ్. కానీ మొత్తం ప్లానింగ్ అంతా మారిపోయింది. అంటే వాళ్ళు అనుకున్న విధంగా వాళ్ళ లైఫ్ అనేది లేదు. అందుకోసమని ఎలాగైనా మాకు పిల్లలు కావాలని అలా చేశారా? పిల్లలు కావాలని అలా చేశారు. లేకపోతే రెండోది ఏంటంటే, అక్కడ పక్కన ఊరికి వెళ్ళకుండా ఆ పక్కన కొండల్లో నివసించాడంట లోతు తన కూతుర్లతో. సో అక్కడ కొండల్లో నివసించినప్పుడు వాళ్ళకి సహాయం కావాలి కదా. అలా ఆలోచించి మాకు పిల్లలు కావాలి, పిల్లలు పుడితే పిల్లలు మాకు సహాయం చేస్తారు అని అనుకున్నారా? ఏ ఆలోచన అయినప్పటికీ జరిగిందైతే పాపం జరిగింది, అక్కడ జరిగిందైతే తప్పు జరిగింది. ఆ తప్పు యొక్క పరిణామం నిన్న కూడా మనం చూసాం. చిన్న తప్పు సారా చేయడం వల్ల ఏ విధంగా అయిందో ఇక్కడ కూడా వీళ్ళు చేసిన తప్పుకి 2 జనాంగాలు పుట్టినాయి వీళ్ళ దగ్గర నుంచి. ఆ జనాంగాలు ఇజ్రాయేలీలకి వీళ్ళకి ఎప్పుడు గొడవలే.
వాళ్ళని బట్టి ఎప్పుడు ఇజ్రాయేలీలకి తలకాయ నొప్పే. చిన్నగా వీరు చేసిన చిన్న తప్పు వల్ల మరి ఇజ్రాయేల్ ప్రజలకు ఎంతో ట్రబుల్ తీసుకొచ్చి పెట్టారు. వీటన్నిటికన్నా ముందు లోతు కూడా ఆ సొదొమ గొమొర్రా పక్కన అనవసరంగా చూస్ చేసుకున్నాడు. ఎందుకంటే ఆ సొదొమ గొమొర్రా పక్కన లోతు నివసించే టైంలోనే వీళ్ళు పుట్టుంటారు. వాళ్ళు చిన్నప్పటి నుంచి ఆ సొదొమ గొమొర్రా వాళ్ళు చేసిన పాపం అంతా చూసుంటారు కళ్ళతో. అయినప్పటికీ మరి వీరు కన్యకలని రాయబడి ఉంది. వాళ్ళ తండ్రి చెప్తాడు, వీళ్ళు కన్యకలు, నా పిల్లలు ఉన్నారు, నా కన్యకలు, వీళ్ళని తీసుకొని కానీ దేవదూతలను తీసుకోవద్దని అంటాడు. అదంటే అర్థమైంది, వీళ్ళు కన్యకలు అన్నమాట, లోతు గారి పిల్లలు. అంటే కన్యకలుగా ఉన్నారంటే మంచిది, మరి దేవుళ్ళు ఉంటారు మంచి గట్టిగా ఉన్నట్టే. మరి అలాంటిది వారు మరి పాపానికి అట్రాక్ట్ అయ్యారా తెలియదు. కానీ ఏదైతే జరిగిందో మాత్రం పాపం. ఇందు నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే, మన ప్రపంచం అనేది, మన ఆలోచన అనేది మన కళ్ళ ముందు ఉన్నదాన్ని బేస్ చేసుకొని ఉంటుంది. కాబట్టి ఎప్పుడు మన ఆలోచన చొప్పున మనం డెసిషన్ తీసుకోకూడదు. మన కళ్ళ ముందు జరిగే వాటిని చూసి ఇదే మొత్తం అనుకొని, అదే నిజం అనుకుంటే కనుక మనం మోసపోతాము. సాతాను మనల్ని మోసం చేస్తుంది. యూదా ఇస్కరియోతు కూడా అలానే యేసు ప్రభుని అప్పగించేటప్పుడు అనుకున్నాడు, నాకు ఒక 4 డబ్బులు వస్తాయి, వారు యేసు ప్రభుని మహా అయితే ఏదైనా శిక్ష విధించి వదిలేస్తారు, యేసు ప్రభుని లేదా కారాగారంలో బంధించి కొన్ని సంవత్సరాలు వదిలేస్తారు అనుకున్నారు. కానీ యూదా ఇస్కరియోతు ఎక్స్పెక్ట్ చేయలే యేసు ప్రభుని మరీ మరణశిక్ష చేసేస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలే. మరీ యేసు ప్రభుని అసలు పూర్తిగా అసలు ఈ భూమి మీద లేకుండా చేయాలని చెప్పి సిలువ వేస్తానని అసలు ఎక్స్పెక్ట్ చేయలే. అంటే యూదా ఇస్కరియోతు అవ్వచ్చు, ఈ కుమార్తెలు అవ్వచ్చు, మనం అవ్వచ్చు, మన కళ్ళ ముందు ఉన్న వాటినే నిజాలు అనుకుంటాం. మన కళ్ళ ముందు ఉన్న సిచ్యువేషన్స్ బట్టి మనం ప్రవర్తిస్తాం. కానీ అది మారాలి. ఒక క్రైస్తవుడిగా అది మనం మార్చుకోవాలి. మనం కళ్ళని నమ్మకూడదు, మన ముందున్న సిచ్యువేషన్స్ని నమ్మకూడదు. మన అరౌండ్ ఉన్న సిచ్యువేషన్స్ నమ్మి మనం ఉండొచ్చు, ఇదే ఉండొచ్చు అని చెప్పి మన ఓన్ థింకింగ్ కనుక మనం స్టార్ట్ చేస్తే సాతాను మనల్ని మిస్లీడ్ చేస్తాడు. అలా మనం ఓన్ థింకింగ్గా కాకుండా ఆదాము అవ్వని ఎట్లయితే సాతాను మోసం చేసి అవ్వని కూడా తన ఓన్ థింకింగ్లో పడేసి నిజమే కావచ్చు, ఇది నిజమా అని సాతాను అడగగల, అవునా అని చెప్పేసి అడిగిందంట. అవునేమో, ఇదే కావచ్చు, మన కళ్ళ ముందు నిజం, ఇది మాతో మాట్లాడుతుంది కాబట్టి చెప్పేది నిజం అని అలా కనుక మోసపోతే సాతాను మనల్ని మోసం చేస్తాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. మీ అరౌండ్ సిచ్యువేషన్స్ కానీ, మీ కళ్ళ ముందు సిచ్యువేషన్స్ కానీ. చాలామంది పెళ్ళిళ్ళు జరిగే టైంలో చాలా తప్పు అడుగులు వేస్తున్నారు. రేపో మోపో పెళ్ళి అనుకున్న టైంలో పెళ్లి కూతురుని చూసి మరి దేవుడి నుంచి డెసిషన్ తీసుకోవాలి. కానీ దేవుడి డెసిషన్ తీసుకోకుండా నాకున్న ఇంటెలిజెన్స్ వాడతాను, నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళందరి ద్వారా ఆ అమ్మాయి ఎలాంటిదో నేను కనిపెడతాను, ఆ అబ్బాయి ఎలాంటిదో కనిపెట్టి అప్పుడు పెళ్లి చేసుకుంటా అంటున్నారు చాలామంది. కానీ వాళ్ళందరూ బయట నుంచి చూస్తారు ఆ అమ్మాయిని. కానీ దేవుడు ఒక్కడే ఆ అమ్మాయి హృదయాన్ని తెలిసినవాడు. కాబట్టి వీరందరూ ఇచ్చే రిపోర్ట్స్ కన్నా దేవుడి నుంచి వచ్చే రిపోర్ట్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి దేవుడిని అడుగు ఆ అమ్మాయి గురించి, దేవుడిని అడుగు ఆ అబ్బాయి గురించి, దేవుడిని అడుగు, దేవుడు మాట్లాడతాడు ఆ అమ్మాయి గురించి, దేవుడిని అడుగు, దేవుడు మాట్లాడతాడు ఆ అమ్మాయి గురించి, అబ్బాయి గురించి. దేవుడిని అడిగి తెలుసుకొని నీకు సరైన కాదని చెప్పి దేవుడి నుంచి రిపోర్ట్ తీసుకో. బయట వాళ్ళు ఎంతమంది నీకు ఆ రిపోర్ట్ ఇచ్చినా కానీ వాళ్ళు పైపైన చూసి ఇచ్చేవాళ్ళే. కానీ ఆ అమ్మాయి యొక్క నిజ స్వరూపం ఏంటి, తన హృదయాల్లో అందరూ వాళ్ళు ఎవరికి తెలియదు, హృదయ అంతరంగాల్లో ఆమె ఏమై ఉన్నది ఎవరికి తెలియదు, అతను ఏమై ఉన్నాడు ఎవరికి తెలియదు. కాబట్టి దేవుడి నుంచి డెసిషన్ తీసుకోండి. అలాగే రెండోది ఏంటంటే, మరి వీళ్ళు ఇలా ఆలోచన చేయడానికి ఇంకొక కారణం ఏంటంటే, ఇలా ఆలోచన చేయకుండా ఉండాలంటే మరి మనం కూడా ఏం చేయాలి? మన కళ్ళ ముందున్న సిచ్యువేషన్స్ అన్నిటినీ మనం అంటే ప్రతి ఒక్క డెసిషన్స్లో దేవుణ్ణి ముందు పెట్టాలి. రెండోది ఏంటంటే, దేవుని చిత్తం అయితే అని అనుకోవాలి. ఇప్పుడు వారు కూడా వారికి పెళ్ళి అవ్వబోతుంది, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కాబోయే భర్తలు వచ్చి ఉన్నారు అంటే దాదాపు మేబీ పెళ్ళి ఆల్మోస్ట్ ఇంకా 2-3 డేస్లో పెళ్ళి అయిపోయి ఉండొచ్చు వాళ్ళకి. అయితే వాళ్ళు ఏమనుకున్నారంటే పెళ్ళి అవ్వబోతుందన్న ఆనందంలో ఉన్నారు. ఒక్కసారిగా పెళ్ళి పెటాకులు అయిపోయింది, లేవు. దాంతో వాళ్ళు తమ ఫ్యూచర్ గురించి ఆలోచనలో పడిపోయారు. అలా కాకుండా ఒకవేళ వాళ్ళే దేవుని చిత్తం అయితే వీళ్ళతో మాకు జరుగుతుంది, లేకపోతే జరగదని చెప్పి అలా దేవుని చిత్తం మీద ఆధారపడి దేవుని చిత్తం అయితే మాకు పెళ్ళి జరుగుతుందని, దేవుని చిత్తం అయితే అని దేవుని చిత్తాన్ని మీద ఆధారపడి దేవుని చిత్తం మీద వాళ్ళ ఫోకస్ ఉన్నట్లయితే ఇలా పెళ్ళి జరగకపోయినా అది దేవుని చిత్తం కాదేమో పెళ్ళి అని చెప్పి వదిలేసేవారు. దేవుని చిత్తం కాదేమో మాకు సంతానం కలగడం అని వదిలేసేవాళ్ళు. అలాగే మనం కూడా దేవుని చిత్తమా అవునా కాదా అని
అలాగే దేవుని చిత్తము అయితే నేను రేపు ఇది చేస్తా, దేవుని చిత్తం అయితే ఇది నేను రేపు చేస్తా అని మనం అనుకోవాలి. ఈ మాట ఎవరు చెప్తున్నారంటే యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో రాసి ఉంది. 4:13 నుంచి చదువుదాం. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరము వ్యాపారం చేసి లాభం సంపాదింతుము రండని చెప్పుకొని వార్లారా. రేపేమి సంభవించునో తెలియదు. మీ జీవమే పాటిది. మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు కారా. కనుక ప్రభు చిత్తమైతే మనం బ్రతికి ఉండి అది చేతుమని చెప్పుకొనవలెను. ఇప్పుడైతే మీరు అతిశయపడుచున్నారు. ఇట్టి అతిశయము చెడ్డది. కాబట్టి అంటే ఇట్టి అతిశయం చెడ్డది. సో కాబట్టి నేను రేపు ఇది చేసేస్తా, ఎల్లుండి జరుగుతుంది అంట అని అనుకోకూడదు. మనం దేవుని చిత్తం అయితే జరుగుతుంది, దేవుని చిత్తం కాకపోతే జరగదని అనుకోవాలి. చాలామంది మరి ఇలా దేవుని చిత్తం అయితే జరుగుతుంది అనే అలాంటి మనసు మనం, అలాంటి క్యారెక్టర్ మనం డెవలప్ చేసుకోవాలి, అలాంటి కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్ మనం డెవలప్ చేసుకోవాలి. చాలామంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. సడన్గా ఏమైనా వాళ్ళ జీవితంలో ఏదైనా సడన్గా ఏమైనా జరిగినప్పుడు ఆ డిప్రెషన్కి వెళ్ళడానికి కారణం ఏంటంటే వాళ్ళు అనుకుంటారు ఇది అయిపోయిద్ది, రేపు ఎల్లుండి ఇది అయిపోయిద్ది, మాకు ఈ పని అయిపోయిద్దని ఫస్ట్ నుంచి నమ్మకంతో ఉంటారు అనమాట. కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తున్నాడు, దేవుని చిత్తం అయితే జరుగుతుందని అనుకుంటే కనుక ఒకవేళ జరగకపోయినా కానీ ఓకే ఇది దేవుని చిత్తం కాదు కావచ్చు అని మనము వదిలేస్తాం, లేకపోతే డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. కాబట్టి దేవుని చిత్తం అయితే నా జీవితంలో ఇది జరిగిద్ది అని ఆలోచన చేసుకోవాలి. దేవుని చిత్తం అనేది ఒకటి ఉందని మనం గ్రహించాలి. సో కాబట్టి మనకంటూ ఉన్న సిచ్యువేషన్స్ చూసి మనం మోసపోకండి. దేవుడిని అడిగి తెలుసుకోండి, దేవుని చిత్తం ఏందో తెలుసుకోండి. రెండవదిగా దేవుని చిత్తం అనేది ఒకటి ఉందని ప్రతి విషయంలో దేవుని చిత్తం అయితే ఇది జరుగును కాక అని ఆలోచన పెట్టుకోండి. ఒకవేళ జరగకపోయినా కానీ దేవుని చిత్తం కాదని మీరు ఇంకా ఏదో దేవుని చిత్తం ఉందని మీకు ఒక కైండ్ ఆఫ్ నమ్మకం ఉంటుంది. కాబట్టి మీరు డిప్రెషన్లోకి వెళ్ళిపోరు. దేవుడి యొక్క చిన్న వాక్యాన్ని దీవించును గాక.